హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలో రాబోతున్నటువంటి సంకటహర చతుర్థి రోజున పూజ ఏ విధంగా ఆచరించాలి, అలాగే ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి, చాలా తేలికగా ఇక్కడైతే నేను మీకు వివరిస్తానండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సంకటహర చతుర్థి డిసెంబర్ నెల 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ నెల పీఠం పేరు, ఈ నెల గణపతిని పూజించవలసినటువంటి నామం పేరు, అలాగే చంద్రోదయ సమయాన్ని కూడా ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ముందుగా సంకటహర చతుర్థిని 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 16 కానీ 21 మాసాలు కానీ ఆచరిస్తాము అని మొక్కుకోవాలి. ఇలా మొక్కుకున్న తర్వాత మనం గణపతికి ముడుపు కట్టుకోవాలండి. ఇది ప్రతి మాసంలో కూడా మనం ముడుపు కట్టుకోవాలి. దానికోసం ఒక ఎర్రటి జాకెట్ పీస్ని అయితే తీసుకోవాలి. ఇది కొత్తది తీసుకోవాలండి. అంటే మనం 9 మాసాలు ఆచరిస్తాము అనుకున్నాం అనుకోండి, 9 మాసాలు కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి మాసం కొత్త క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ వస్త్రాన్ని మనం చక్కగా పిండి ఆరబెట్టేసుకొని భద్రపరుచుకొని మళ్ళీ వచ్చే మాసం ఇదే వస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులోకి 3 గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకోవాలండి. అలాగే తాంబూలాన్ని సమర్పించాలి. అలాగే 2 ఎండు ఖర్జూరాలని కూడా పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే గనక 2 పసుపు కొమ్మల్ని కూడా పెట్టుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు 11 రూపాయలు కానీ, లేదంటే 21 రూపాయి కానీ, 101 రూపాయి కానీ, అలా మీకు తోచినంత డబ్బుల్ని ఇందులో పెట్టేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలండి. అలాగే కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలి. మీరు 2 పుష్పాలను ఇందులో అయినా వేసుకోవచ్చండి, లేదంటే ముడుపు కట్టిన తర్వాత మనం చక్కగా ముడుపు దగ్గరైన పుష్పాలని పెట్టుకోవచ్చు. నేనైతే ముడుపు కట్టిన తర్వాత పెడతానండి పుష్పాలు, ఇందులో వేయట్లేదు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కానీ, లేదంటే మీకు కుదిరిన విధంగా కానీ ముడుపుని చక్కగా ముడివేసుకోవాలి. ఈ ముడుపు కట్టుకునేటప్పుడు మనం మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ముడుపు అనేది కట్టుకోవాలండి. అంటే ఏదో ఆలోచిస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ అలా కాకుండా, ఎందుకంటే గణపతికి మన యొక్క కోరికల్ని తీసుకువెళ్ళి చేర్చేది ఈ ముడుపే కాబట్టి చాలా భక్తిగా గణపతి నామస్మరణ చేసుకుంటూ కట్టాలన్నమాట. ఈ ముడుపుకి చక్కగా ఇలా బొట్లు పెట్టేసుకొని మన పూజా మందిరంలో కానీ, లేదంటే మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకునేలాగా ఉంటే పీఠం దగ్గర కానీ ఈ ముడుపుని పెట్టేసుకొని మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైన కొబ్బరి నూనె దీపాన్ని కానీ, ఆవు నెయ్యి దీపాన్ని కానీ వెలిగించుకుంటే సంకటహర చతుర్థి రోజు చాలా మంచిది. ఇలా చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపాలకు పుష్పం, గంధం, అక్షింతల్ని సమర్పించేసుకొని చక్కగా ధూపం చూపించేసుకోవాలండి. గణపతికి శుక్లాంబరధరంతో ప్రారంభించేసుకోవాలి పూజని. మన గోత్రనామాలు చెప్పుకోవాలి. ముడుపుకు చక్కగా పుష్పాలనైతే సమర్పించేసుకోవాలండి. అలాగే గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరికతో నేనైతే ఇక్కడ షోడశ నామాలను చదువుతూ ఉన్నాను. మీరు గణపతికి సంబంధించిన ఏ నామాలైనా చదువుకోవచ్చండి. అంటే గణపతి అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ, లేదు ఇవేమీ రావు అనుకుంటే కనుక ఓం గం గణపతయే నమః అనే కానీ చదువుకోవాలి. ఇలా నేను గరికతో గణపతి షోడశనామాలు చదువుకొని దాని తర్వాత అష్టోత్తరాలని కొన్ని పుష్పాలతో, మిగిలినవి అక్షింతలతో చదువుకుంటూ ఉన్నానండి. ఇలా చక్కగా గణపతి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని మనం చదువుకోవాలి. లేదు అంటే కనుక ఫోన్లో వినడం కానీ చేయాలండి. ఇలా చక్కగా మనము అష్టోత్తరాలు, సంకటనాశన స్తోత్రం చదువుకోవడం పూర్తయిపోయిన తర్వాత గణపతికి మనము నైవేద్యాన్ని సమర్పించాలి. నేనైతే ఇక్కడ మోదకాలను సమర్పిస్తున్నానండి. మీరు పులిహోర కానీ, మోదకాలు కానీ, లడ్డూలు కానీ, ఉండ్రాళ్ళు కానీ, కుడుములు కానీ సమర్పించవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలా కొన్ని అటుకులు, ఒక చిన్న బెల్లం ముక్కనైనా సమర్పించవచ్చండి. లేదంటే నల్ల నువ్వులు, బెల్లాన్ని కలిపి ఉండలుగా మిక్సీ పట్టేసుకొని లడ్డూలు చుట్టి వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఇలా నైవేద్యాన్ని మనం భగవంతుడికి సమర్పించిన తర్వాత కొబ్బరికాయని కొట్టేసుకొని హారతినైతే ఇవ్వాలి. మనం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం పూట చేసుకోవాలండి. 7 గంటల తర్వాత, 6:30 తర్వాత అలా
ఇలా పూజ మొత్తం పూర్తి చేసుకోవాలి. సంకటహర చతుర్థి రోజు అందరికీ తెలిసిందే కదండి, సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి చక్కగా పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రపరచుకొని దీపారాధన చేసేసుకొని ముడుపు కట్టేసుకోవాలన్నమాట. ఇలా ముడుపు భగవంతుడి దగ్గర ఉంచేసుకొని మనమైతే ఆ రోజంతా కూడా గణపతి నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం అయితే ఉండాలి. ఇలా చీకటి పడిన తర్వాత పూజ పూర్తి చేసుకొని చంద్రోదయం తర్వాత అంటే చంద్రుణ్ణి మనం దర్శించుకొని దాని తర్వాత మాత్రమే మనం ఈరోజు ఉపవాసాన్ని విరమించాలండి. అప్పుడు కూడా మనం ఇంకా పూజ అయిపోయింది ఉపవాసం విరమించామని నాన్ వెజ్ లాంటివి తినకుండా ఏదైనా సరే టిఫిన్స్ కానీ లేదా అన్నమైనా సరే అండి వెజ్ కర్రీస్తో తినాలన్నమాట. ముడుపు కట్టిన జాకెట్ ముక్కను మళ్ళీ వచ్చే నెల కూడా మనం శుభ్రపరచుకొని వాడుకోవచ్చు అని చెప్పాను కదండి. మరి అందులో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి అంటే మన పూజ పూర్తయిపోయేసరికి రాత్రి అయిపోతుంది కదండి. అప్పుడు వాటిని మనం పరమాన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ రోజు అండి, ఈరోజు సంకటహర చతుర్థి అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ రోజు ఉదయం మనం దీపారాధన చేసుకుంటాం కదా, అప్పుడు మనం చక్కగా ఈ బియ్యానికి ఇంకా కొన్ని మన ఇంట్లో బియ్యాన్ని చేర్చుకొని కొద్దిగా బెల్లమన్నాన్ని మనం వండేసుకొని దేవుడి ముందు నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుందండి. ఒకవేళ అలా మేము వండలేము అనుకుంటే ఎక్కడైనా సరే పారే నదిలో ఆ బియ్యాన్ని వదిలేసేయాలండి. అందులో ఉన్నటువంటి తాంబూలాన్ని, అందులో ఉన్న డబ్బులు ఏం చేయాలి అంటే ఎవరికైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళకి దానంగా ఇవ్వచ్చండి. లేదనుకుంటే కనుక దేవాలయంలో అయినా మనం వేయొచ్చు అనమాట, హారతిలో కానీ ఉండిలో కానీ. ఆ విధంగా 2024లో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే 18 డిసెంబర్ 2024 బుధవారం రోజైతే వచ్చిందండి. ఈ నెల మనం గణపతిని పూజించే పీఠం పేరు వచ్చేసి దుర్గా పీఠం. ఈ నెల గణపతిని మనం పూజించవలసినటువంటి నామం అకురాత మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ నెల చంద్రోదయ సమయం వచ్చేసి మనకి 18 డిసెంబర్ 2024 బుధవారం రోజు రాత్రి 8 గంటల 37 నిమిషములకైతే మనకు చంద్రోదయం అవుతుందండి. 8 గంటల 37 నిమిషములకే అంటే ఒక్కొక్కసారి 9, 9:30 దాకా కూడా మనకు చంద్రుడు అనేది కనిపించడండి. కొన్ని ప్రాంతాల వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరికీ కాదండి. ఇలా మనం కనీసం 9, 9:30 వరకైనా ఎదురు చూడాలి. అంటే వాతావరణం సక్రమంగా ఉన్నప్పుడు. ఒకవేళ వర్షాలు వచ్చి మబ్బులు వేసి ఇలాంటి సందర్భాలలో మనకు చంద్రుడు అనేది కనిపించడు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనము చంద్రోదయ సమయం వరకు వేచి ఉండి దాని తర్వాత మనం చక్కగా శివుడి ఫోటోలో కానీ అమ్మవారి ఫోటోలో కానీ వాళ్ళ తల దగ్గర చంద్రుడి బింబం ఉంటుంది కదండి, దాన్ని దర్శించుకొనైనా మనం ఉపవాస విరమణ అనేది చేయవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకా సంకటహర చతుర్థి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.